హలో గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు నేను చెప్పబోతున్నాను కోర్ జావా. వాట్ ఇస్ ద కోర్ జావా, ఎట్లా ఈ కోర్ జావా స్టార్ట్ అయ్యింది, ఎలా ఇది అని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అసలు జావా అంటే ఏంది, అది ఎందుకు వచ్చింది, దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటారు ఈరోజు తెలుసుకుందాం. 90s, 50s, 90s, 70sలో యూఎస్ అండ్ రష్యాకి కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. ఆ టైంలో ఒకరి మీద ఒకరు స్పై చేసుకునేవాళ్ళు. ఆ టైంలో రష్యా చాలా నేషన్స్గా విడిపోయాక అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ సెక్యూరిటీ సర్వీసెస్ని, అంటే నెట్వర్క్స్, దట్ ఈస్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ని ఫ్రీ చేసేసింది అందరికీ. సో ఆ ఫ్రీ చేయడం వల్ల ఏమైందంటే ఆ ఇంటర్నెట్ని ప్రపంచం అంతా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాని ద్వారా కొంతమంది సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు, కొంతమంది ఆ సాఫ్ట్వేర్స్ కొన్నారు, అమ్మారనమాట. అంటే ఇంటర్నెట్ ద్వారా. సో ఇండియాలో ఉండేవాళ్ళు యూజ్ చేసుకున్నారు, కొరియాలో ఉండేవాళ్ళు యూజ్ చేసుకున్నారు, జపాన్లో ఉండేవాళ్ళు యూజ్ చేసుకున్నారు ఆ ఇంటర్నెట్ని. సో ఇలా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడం వల్ల ఐటీ ఇండస్ట్రీలో ఒక డిమాండ్ వచ్చింది, మాకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి అన్నట్టు. అసలు ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాను, ఆ సాఫ్ట్వేర్ని నేను ఎక్కడైనా రన్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు విండోస్లో నా సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను, ఆ సాఫ్ట్వేర్ని నేను యూనిక్స్లో, మ్యాక్లో, ఏ ప్లాట్ఫామ్ మీదైనా దాన్ని రన్ చేసుకోవాలా, నా ప్రోగ్రాము బెస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అది. సో ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. wherever I have to implement my program, wherever I have to execute my program, that is the platform independent programming language. So సన్ మైక్రో సిస్టమ్స్ అని కాలిఫోర్నియాలో ఒక స్టార్టప్ కంపెనీ ఉండేది. ఆ స్టార్టప్ కంపెనీలో ఒక యంగ్ కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన పేరు జేమ్స్ గాస్లిన్. ఆయనే ఈ జావాకి ఫాదర్. ఆయన 11 మంది ఉండే ఆయన టీం నుంచి వచ్చిందనమాట ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా అనేది వచ్చిందనమాట. సో ఆయన టీం అంతా కలిసి సాఫ్ట్వేర్ అయితే రెడీ అయిపోయింది. దానికి ఏం పేరు పెట్టాలంటే దానికి ఓక్ అని పేరు పెట్టారు. ఎందుకు ఓక్ అంటే, వాళ్ళ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఆఫీస్ దేర్ ఈజ్ అ ఓక్ ట్రీ, దే గేవ్ నేమ్ ఇట్ యాజ్ అ ఓక్. సో తర్వాత చాలా కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ పేరు వాళ్ళు తీసేయాల్సి వచ్చింది. చాలా నేమ్స్ వాళ్ళు ఇచ్చారు, కానీ అదంతా పాసిబుల్ అవ్వలేదు. సో వాళ్ళ ఆఫీస్కి ఎదురుగా ఒక కాఫీ షాప్ ఉండేది. వీళ్ళు ఎప్పుడు ఆ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతుండేవాళ్ళు. ఆ కాఫీ షాప్ నేమ్ జావా. సో ఆ నేమ్ని, ఆ కాఫీ షాప్ నేమ్ని వీళ్ళు వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇచ్చుకున్నారు. సో అట్లా జావా అని పేరు వచ్చింది. మీరు చూసారనుకోండి, జావా సింబల్ ఎలా ఉంటుంది, కాఫీ కప్, తర్వాత సాసరు, పైన స్ట్రీమ్ వస్తూ ఉంటుంది. సో అదనమాట అలా. తర్వాత ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటారంటే, మనం ప్రపంచంలో, అంటే ఈ రియల్ వరల్డ్లో మనం ఏది చూసినా అదొక ఆబ్జెక్ట్. ఇప్పుడు కార్ మనం చూస్తున్నాం, వే ఆఫ్ లుకింగ్ అది ఒక ఓరియంటేషన్. సో ఓకే, ఒక హ్యూమన్, దెర్ ఈస్ హ్యూమన్, వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ దెమ్, దట్ ఈస్ ద ఓరియంటేషన్. లైక్ హ్యూమన్ హ్యావ్ ఎ 2 legs, హ్యూమన్ హ్యావ్ ఎ 2 hands, eyes, nose, like that. సో అది ఓరియంటేషన్, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. జావా ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, దీని స్పెషాలిటీ అంతా జేవిఎంలో ఉంది. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. అసలు ఏంటంటే ఇది, సో మనం ఏదైనా ప్రోగ్రామ్ని చేసాము, దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాం, సో ఫస్ట్ మనం ర్యామ్ తీసుకుంటాం, ర్యామ్లో మన ప్రోగ్రామ్ పంపిస్తాం. తర్వాత అది కంపైలర్ నుంచి మైక్రో ప్రాసెసర్కి వెళ్తుంది. కానీ డైరెక్ట్గా మైక్రో ప్రాసెసర్ తీసుకుంటుందా అంటే తీసుకోదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే, మనం ర్యామ్కి ఇచ్చే డేటాని కంపైలర్కి పంపిస్తుంది. సో
అది బైట్ కోర్సు తర్వాత డైరెక్ట్గా జేవిఎం జావా వర్చువల్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా అది మైక్రో ప్రాసెసర్కి ఇస్తుంది. సో వాళ్ళు ఒక జేవిఎంని క్రియేట్ చేయలేదు, ప్రతి దానికి ఒక జేవిఎం ఉందన్నమాట. లైక్ దే క్రియేటెడ్ మల్టిపుల్ జేవిఎమ్స్ లైక్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ జావా. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతే.